శుభోదయం. ఈరోజు మనం బాగుణింతము గుణింతాక్షర పదములు నేర్చుకుందాం. ముందుగా మనం బాగుణింతమును ఒకసారి వ్రాద్దాం. బా, బాకి దీర్ఘం ఇస్తే బా, బాకి గుడి ఇస్తే బి, బాకి గుడి దీర్ఘం ఇస్తే బీ, బాకి కొమ్ము ఇస్తే బూ, బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ, బాకి వట్రోసుడి ఇస్తే బ్రూ, బాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే బ్రూ, బాకి ఏత్వం ఇస్తే బే, బాకి ఏత్వం ఇస్తే బే, బాకి ఐత్వం ఇస్తే బై, బాకి ఒత్వం ఇస్తే బో, బాకి ఓత్వం ఇస్తే బో, బాకి ఔత్వం ఇస్తే బౌ, బా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే బం, బాకి విసర్గ ఇస్తే బహా. ఇప్పుడు మనం బాగుణింతంతో గుణింతాక్షరాలతో పదములను వ్రాద్దాం. బా, డాకి గుడి ఇస్తే డి, బడి, బాకి దీర్ఘం ఇస్తే బా టా, బాట. తర్వాత బాకి గుడి ఇస్తే బి, డా కింద డా ఒత్తి పెడితే డా, మొత్తం కలిపితే బిడ్డ, బిడ్డ. బాకి గుడి ఇస్తే బి, బాకి గుడి దీర్ఘం ఇస్తే బీ, రా, బీరా. నెక్స్ట్ బాకి కొమ్ము ఇస్తే బూ, టా కింద టా ఒత్తి పెడితే టా, బుట్ట. నెక్స్ట్ బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ, రా, బోరా అంటే బెలూన్ అనమాట. ఊదుతారు కదా బోరా, అది బోరా. బాకి వట్రోసుడి ఇస్తే బ్రూ, పూర్ణానుస్వారం చేస్తే బ్రూం, దా పక్కన పూర్ణానుస్వారం చేస్తే దం. బృందం అంటే ఒక టీం అనమాట. ఒక టీంని బృందం అంటారనమాట. నెక్స్ట్ బాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే బ్రూ, బాకి ఎత్వం ఇస్తే బే, పూర్ణానుస్వారం చేస్తే బెం, డా, మొత్తం కలిపితే బెండ. బాకి ఏత్వం ఇస్తే బే, రా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే రం, బేరం. నెక్స్ట్ బాకి ఐత్వం ఇస్తే బై, బాకి ఒత్వం ఇస్తే బో, మా కింద మా రాసి మా కింద మా ఒత్తిస్తే మా, మొత్తం కలిపితే బొమ్మ. బాకి ఒత్వం ఇస్తే బో, ధ, ఒత్తు ధ, నా, బోధన. నెక్స్ట్ బాకి ఔత్వం ఇస్తే బౌ, దా రాసి దా కింద దా ఒత్తి పెడితే ధ, బౌద్ధ. మా, తా, మా కుంస్తేము, మొత్తం కలిపితే బౌద్ధ మతము. నెక్స్ట్ బా పక్కన పూర్ణానుస్వారం చేస్తే బం, డాకి గుడి ఇస్తే డి, బండి, బాకి విసర్గ ఇస్తే బహా. ఇప్పుడు మనం పదములను ఒకసారి చదువుదాం. బడి, బాట, బిడ్డ, బీర, బుట్ట, బోర, బృందం. బాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే బ్రూ, బెండ, బేరం, బై, బొమ్మ, బోధన, బౌద్ధ మతము, బండి, బాకి విసర్గిస్తే బాహ.